హలో నమస్తే. దేశ రాజధాని నడిబొడ్డులో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి విద్యార్థులు చేస్తున్న నిరసనకు ఈ రోజుతోటి 48 రోజులు. 48 రోజుల పాటు దేశ వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకుంటున్న విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయినారు. చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లకు న్యాయం చేయాలి. నీట్ ప్రశ్నాపత్రాలకు లీకేజ్కు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని 48 రోజులుగా కొట్లాడుతున్నారు. ఇది తారాస్థాయికి ఎప్పుడు పోయిందంటే మొన్న సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కావడంతో ఇది తారాస్థాయికి పోయింది. ఎప్పుడైతే విద్యార్థులు చలో పార్లమెంట్ అని పిలిపించి పార్లమెంట్ వరకు పోవడం కోసం ప్రయత్నించినరో పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసి వాటర్ కెనన్లను ప్రయోగించి టియర్ గ్యాస్ షెల్స్ని ప్రయోగించి రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించి వాళ్ళని చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేసినరో అప్పటి నుంచి ఈ నిరసన తీవ్ర రూపం దాల్చింది. సోనం వాంగ్చుక్, లద్దాఖ్కు చెందిన సోనం వాంగ్చుక్ 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన తర్వాత ఆయన నిన్న రాత్రి నిరాహార దీక్ష విరమించిండు. నిరాహార దీక్ష ఎందుకు విరమించిందంటే ఒక మూడు డిమాండ్లు ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ లేదా ఆ నిరసనలు ప్రకటిస్తున్న విద్యార్థులు, ఆ విద్యార్థులకు నాయకత్వం వహిస్తున్న అభిషేక్ దిప్కే పెట్టిండు. దాంట్లలో 2 డిమాండ్లని ప్రభుత్వం ఆమోదించింది. మొదటి డిమాండ్ ఏంటంటే ఈ నిరసనల నేపథ్యంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలనేది మొదటి డిమాండ్. రెండో డిమాండ్, ఇంకొక డిమాండ్, ప్రధానమైన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థుల మీద కేసులు ఎత్తేయాలి. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించాలి. దాదాపు 2 డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించింది. ఒకటి ₹1 కోటి నష్టపరిహారం ఇస్తేందుకు అంగీకరించింది, రెండోది ఈ కేసులకు సంబంధించి కూడా ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక డిమాండ్ మీద మాత్రం స్పందిస్తలేదు. ఆ డిమాండ్ ఏంటంటే విద్యాశాఖ మంత్రి రాజీనామా. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒరిస్సా రాష్ట్రం నుంచి ఒక బలమైన నాయకుడు భారతీయ జనతా పార్టీకి. ఒడిశా రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే విషయంలో భారతీయ జనతా పార్టీ సైలెంట్గా ఉంది, ఒప్పుకుంటలేదు. అయినా సోనం వాంగ్చుక్ నిన్న దీక్ష విరమించిండు. అసలు సోనం వాంగ్చుక్ దీక్ష విరమించిన తర్వాత సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి ఎంగ్మో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఇప్పుడు మనం చర్చించుకోవాలి. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఆ స్టేట్మెంట్లో ఉన్న వ్యక్తి కారణంగానే ఈరోజు జెన్జీ తప్పుదారి పడుతుంది. జెన్జీ డిమాండ్లు ప్రభుత్వం నెరవేరుస్తలేదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తలేడు. గీతాంజలి ఎంగ్మో ఏమన్నదంటే రాహుల్ గాంధీ రావడం వల్ల ఈ నిరసన నీరుగారిపోతుంది, ఈ నిరసన పక్కదారి పడుతుంది, ఈ నిరసన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ డిమాండ్లు నెరవేరకపోవడం వెనుక రాహుల్ గాంధీ కీలకంగా ఉన్నారు అనే వ్యాఖ్యలు ఆమె చేసింది. ఆమె ఏం చెప్పింది? రాహుల్ గాంధీ ఎప్పుడైతే విదేశాల్లో విహారయాత్రలు ముగించుకొని ఇండియాకు వచ్చి రాగానే పోయి నరేంద్ర మోదీ ఇంటి ముందల ధర్నాకు కూర్చున్నాడు. ఆయన ఎంపీలను తీసుకొని పోయి, ఆయన ముఖ్యమంత్రులను తీసుకొని పోయి ఎప్పుడైతే ధర్నాకు కూర్చున్నాడో అప్పుడే ఆ రోజే టీ న్యూస్ చెప్పింది, కాంగ్రెస్ పార్టీ దీన్ని హైజాక్ చేయాలని చూస్తుంది. ఈ హైజాక్ చేయడం వల్ల లాభం జరిగేది భారతీయ జనతా పార్టీకి లాభం చేసేందుకోసమే రాహుల్ గాంధీ ఈ నాటకాలని ఆడుతున్నాడని ఆ రోజే చెప్పినాం, ఈరోజు కూడా చెప్తున్నాం. అసలు చాలామంది అంటూ ఉంటారు నరేంద్ర మోదీకి, భారతీయ జనతా పార్టీకి స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నన్ని రోజులు భారతీయ జనతా పార్టీని రాహుల్ గాంధీనే గెలిపిస్తాడు. భారతీయ జనతా పార్టీ సొంతంగా చేయవలసింది ఏం లేదు, రాహుల్ గాంధీయే బిగ్గెస్ట్ క్యాంపెయినర్, స్టార్ క్యాంపెయినర్ భారతీయ జనతా పార్టీకి అని అనేక సందర్భాల్లో మనం నాయకులు చెప్పంగా విన్నాం.
ఈరోజు కూడా రాహుల్ గాంధీ ఈ జెన్జీ చేస్తున్న నిరసనలకు రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడే విధంగా చేస్తున్నాడు. అసలు ఏం చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మొదటి నుంచి నిరసనకారులు లేదా ఈ జెన్జీ ఎవరైతే నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ మీద పోరాటం చేస్తున్నారో వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే ఒక డిమాండ్ తోటి వాళ్ళు ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలేదు. సడన్గా విహారయాత్ర నుంచి వచ్చిన రాహుల్ గాంధీ ధర్మేంద్ర ప్రధాన్ కాదు, ధర్మేంద్ర ప్రధాన్ ఎవరికి రిపోర్ట్ చేస్తాడు? నరేంద్ర మోదీకి రిపోర్ట్ చేస్తాడు. కాబట్టి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ కాదు అని చెప్పేసి రాహుల్ గాంధీ ఎప్పుడైతే డిమాండ్ ముందరికి తీసుకొచ్చిండో భారతీయ జనతా పార్టీకి ఒక ఆయుధం దొరికినట్టయింది. ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఆయుధం దొరికినట్టయింది? భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు ఒకసారి యూపీఏ 2 అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ని తెర మీదకి తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ఇంకా బలంగా నరేంద్ర మోదీ వెనుక నిలబడ్డది. 2010లో ఏప్రిల్లో దంతేవాడలో నక్సలైట్ల దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు అర్పించిండ్రు. అప్పుడు పి చిదంబరం కేంద్ర హోంశాఖ మంత్రి. పి చిదంబరం రాజీనామాని భారతీయ జనతా పార్టీ అడగలేదు. అప్పుడు భారతీయ జనతా పార్టీ చిదంబరం రాజీనామాని అడగపోవడం వెనుక కారణం ఏంటంటే, ఒకవేళ చిదంబరం కనుక రాజీనామా మనం కోరితే చిదంబరం రాజీనామా చేస్తే ఇది నక్సలైట్ల విజయంగా భావిస్తారు, వాళ్ళు మరింత రెచ్చిపోతారు అని భారతీయ జనతా పార్టీ ఆ రోజు చిదంబరం రాజీనామాను అడగలేదు అని తెర మీదకి తీసుకొచ్చింది. ముంబై అటాక్స్ జరిగినప్పుడు 2008లో ముంబై మీద టెర్రరిస్టు దాడులు జరిగినప్పుడు అప్పటి హోంశాఖ మంత్రి శివరాజ్ పాటిల్ రాజీనామాను కూడా భారతీయ జనతా పార్టీ కోరలేదు. ఎందుకంటే ఒకవేళ శివరాజ్ పాటిల్ రాజీనామా చేస్తే అది టెర్రరిస్టుల విజయంగా వస్తుందనేది. సరే, ఇవి రెండు, ఒకటి టెర్రరిస్టుల అటాక్, ఇంకొకటి నక్సలైట్ల అటాక్. వాట్లలో హోమ్ మినిస్టర్ల రాజీనామాని వీళ్ళు అడగలేదు. కానీ ఇక్కడ జరిగింది, భారతదేశంలో 24 లక్షల మంది నీట్ అభ్యర్థులు పరీక్ష రాస్తే ఆ పరీక్షాపత్రం లీక్ అయితే ఆ లీకేజీకి కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని విద్యార్థులు అడగడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. విద్యార్థులు అడగడంలో ఎలాంటి సెకండ్ ఒపీనియన్ లేదు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన లోపల లేదా ప్రధానమంత్రి లోపల ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించాలని ఏ చిన్న ఆలోచన ఉన్నా కూడా రాహుల్ గాంధీ కాలు పెట్టడంతో ఆ చిన్న ఆలోచన కూడా పక్కకు పోయింది. భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటుంది ఇప్పుడు, ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ తోటి రాజీనామా చేయిస్తే రాహుల్ గాంధీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోటి సైలెంట్ గాడు. ఎందుకంటే ఆయన ఓటమి అయిపోతుంది. ఆయన ప్రధానమంత్రి రాజీనామాను అడిగిండు కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోటి సంతృప్తి చెందితే రాహుల్ గాంధీ ఓటమవుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ ఈ విషయం మీద మాట్లాడడం బంద్ చేయడు. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించొద్దు. రెండోది ఏంది, అపోజిషన్ ఒత్తిడికి తలొగ్గి ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసుంటే, ఎప్పుడైతే మే 6, 7, 8 తేదీల మధ్యలో ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు వచ్చిందో అప్పుడే చేసుంటే ఈ అపోజిషన్ ఒత్తిడి వల్ల రాజీనామా చేసిండు అనే అపవాదు భారతీయ జనతా పార్టీకి ఉండేది కాదు. కానీ ఇన్ని రోజులు జరిగిన తర్వాత 48 రోజులు నిరసనకారులు నిరసన తెలుపుతున్న తర్వాత రాజీనామా చేయిస్తే ఇది ప్రధానమంత్రి పార్టీ భారతీయ జనతా పార్టీ ఓటమిగా రాహుల్ గాంధీ చిత్రీకరిస్తాడు. కాబట్టి దీని మీద భారతీయ జనతా పార్టీ ఒప్పుకునే ప్రసక్తే లేదని మనకు తేలిపోయింది. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు రాజీనామా చేస్తే అదేమవుతుంది, మళ్ళీ రేపు పొద్దున ఏది జరిగినా కూడా మళ్ళీ రాహుల్ గాంధీ వచ్చేసి మా ఒత్తిడి వల్ల అప్పుడు రాజీనామా చేసిండు కాబట్టి ఇప్పుడు వేరే ఏదైనా అంశం జరిగినప్పుడు ఆ ఒత్తిడి వల్ల మళ్ళొకసారి ఒత్తిడి తీసుకొద్దాం,
మళ్ళొకసారి మంత్రిని రాజీనామా చేద్దామని ఈ రాహుల్ గాంధీ బయలుదేరుతాడు. కాబట్టి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఒప్పుకుంటలేరు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఒప్పుకోకపోవడం కోసం ఇంకొక కారణం కూడా ఉంది. అదేంటంటే ఈ ప్రభుత్వం జీరో ఫెయిల్యూర్ థియరీని తెర ముందుకు తీసుకురావాలనుకుంది. జీరో ఫెయిల్యూర్ అంటే మా తప్పేమీ లేదు దీంట్లో మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాము. కొందరు చేయడం వల్ల, కొందరు వ్యక్తుల వల్ల ప్రశ్నాపత్రాలు లీక్ అయిన పరిస్థితి ఇంతవరకు వచ్చిందని వాళ్ళ జీరో ఫెయిల్యూర్ థియరీని ముందరికి తీసుకొస్తారు. మొత్తానికి చెప్పొచ్చు ఏంటంటే సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి ఏంగో చెప్పినట్టుగా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి లేదు. ఈ ప్రొటెస్ట్లకు ఇట్లా ఇన్సిన్సియర్ ప్రొటెస్ట్ బై రాహుల్ గాంధీ చిత్తశుద్ధితోటి విద్యార్థులకు మద్దతు ఇవ్వాలనే చిత్తశుద్ధితోటి రాలేదు అని ఆమె చెప్పింది. ద యంగ్ జనరేషన్ విల్ నాట్ టాలరేటెడ్ పాలిటిషియన్స్ హూ గ్యాస్ లైట్ ఆర్ ఇన్సిన్సియర్. గ్యాస్ లైట్ అంటే ఏదో పైకి నటించేసి లేని దాన్ని వాస్తవం అని చూపించేదని గ్యాస్ లైటింగ్ అంటారు. యంగ్ జనరేషన్ విల్ నాట్ బిలీవ్ అని గీతాంజలి ఏంగో చెప్పింది. రాహుల్ గాంధీ ఈరోజు ఈ సమస్యకు భారతీయ జనతా పార్టీ ఎంత కారణమో, ఈ సమస్య మరింత జటిలమైనందుకు, ఈ సమస్య పరిష్కారం కాకపోవడానికి రాహుల్ గాంధీ కూడా అంతే కారణం. యాక్చువల్గా మనం ఒకసారి చూస్తే ఈ రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీకి బలాన్ని ఇచ్చేటట్టుగా ఎట్లా ప్రవర్తిస్తుందనేది మనం ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఆ పార్టీ చేస్తున్న మాటలు. తెలంగాణలో ఆ పార్టీ భారతీయ జనతా పార్టీని తప్పుపట్టవలసింది పోయి భారతీయ జనతా పార్టీ నీట్ ప్రశ్నాపత్రానికి కారణమని ప్రజల్లోకి బలంగా చెప్పవలసింది పోయి ఇక్కడ సడన్గా ముగిసిన కథని, ఒడిసిన ముచ్చటని, గ్లోబరీనాని తీసుకొచ్చి ఈ తెలంగాణలో డైవర్షన్ డ్రామా చేస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ బీజేపీకి హెల్ప్ చేస్తున్నారు, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి హెల్ప్ చేస్తుంది, బీజేపీకి సహాయం చేస్తుంది. బీజేపీకి ఎట్లా వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనో అట్లా ప్రొటెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? గ్లోబరీనాకు కేటీఆర్ గారికి మురి పెడుతుంది. గ్లోబరీనా అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ 2019లో తెలంగాణ నుంచి తరిమేసిండు. తెలంగాణ ప్రభుత్వం అప్పుడు వాళ్ళతోటి చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. 24లో మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి వాళ్ళతో ఒప్పందం చేసుకుంది. ఈ రోజుకు కూడా కర్ణాటక పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఒప్పందం చేసుకుంది. అక్కడ ఒడిశాలో భారతీయ జనతా పార్టీ వాళ్ళతో ఒప్పందం చేసుకుంది. అక్కడ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ వాళ్ళతో ఒప్పందం చేసుకుంది. ఏ సంస్థనైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తరిమేసిందో, ఒప్పందం రద్దు చేసిందో ఆ సంస్థలతోటే వీళ్ళందరూ ఒప్పందం చేసుకొని ఇప్పుడు గ్లోబరీనాలో కేటీఆర్కు బేనామీలు ఉన్నాయి, కేటీఆర్కు వాటాలున్నాయి. కేటీఆర్ కోరితే విచారణ చేస్తామని మాటలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ కోరితే విచారణ చేయమైంది. ముఖ్యమంత్రిగా మీరున్నారు, హోంమంత్రిగా మీరున్నారు, విద్యాశాఖ మంత్రిగా మీరున్నారు. గ్లోబరీనా విద్యాశాఖకు సంబంధించిన సంస్థతోటి ఎంఓయూ చేసుకుంది, ఇంటర్మీడియట్ బోర్డు తోటి. మరెందుకు మీరు కేసులు పెడతలేరు? మీరు కేసులు పెట్టి మీరే ఎంక్వైరీ చేసి సిట్లు వేయొచ్చు కదా. కేటీఆర్ గారు అడిగినరు, సిబిఐ ఎంక్వైరీ వేస్తారా, సిఐడి ఎంక్వైరీ వేస్తారా, సిట్ వేస్తారా, ఏం వేస్తారా వేయండి అని చెప్పేసి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు కూడా పంపించిన పరువు నష్టం దావా వేసి. ఇది కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఆడుతున్న నాటకాలు. నాకు అనిపించేది ఏంటంటే ఈ డ్రామా ఇంకా వారం రోజులు నడుస్తుంది, ఇద్దరు కలిసి నడిపిస్తారు. ఎందుకంటే అనేక కీలకమైన అంశాలు పార్లమెంట్లో చర్చకు రావాల్సి ఉంది, పార్లమెంట్లో చర్చించవలసి ఉంది. వాటన్నింటిని పక్కదారి పట్టించడం కోసం, వాటన్నింటి మీద చర్చ లేకుండానే ఆమోదించడం కోసం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది. ఈరోజు కేంద్ర కేబినెట్ భేటీ తర్వాత చట్టానికి సవరణ చేస్తున్నారు. యాంటీ పేపర్ లీక్ యాక్ట్, యాంటీ పేపర్ లీక్ ఆర్ పేపర్ లీక్ నిరోధక చట్టం, పేపర్ లీక్ నిరోధక చట్టం తీసుకొచ్చి కొన్ని మార్పులు చేసింది. ఆ మార్పులు ఏంటంటే పాత చట్టంలో 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష పడేది. ఈ కొత్త చట్టంలో 5 నుండి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడుతుంది. జరిమానా పాత దాంట్లో 24 చట్టంలో గరిష్టంగా 10 లక్షల జరిమానా ఉండేది. ఎవరైతే పేపర్ లీక్ చేసిందని నిరూపితమవుతుందో వారికి 10 లక్షల రూపాయల జరిమానా ఉండేది. ఆ జరిమానాని ఇప్పుడు
10 కోట్ల రూపాయలకు పెంచిండు. ఆ 10 కోట్ల రూపాయల వ్యక్తి దగ్గర లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేసే విధంగా ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చింది. లీక్ చేసే ముఠాలకు జైలు శిక్ష. ఆర్గనైజ్డ్ ముఠాలు ఎవరైతే గ్రూప్గా ఏర్పడి ఈ ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తారో వాళ్లకు 5 నుంచి 10 సంవత్సరాలు ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు దాన్ని 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షగా మార్చింది. ఆర్థిక జరిమానా, వాళ్ళకు అంతకుముందు ₹1,00,00,000 జరిమానా ఉండేది, ఇప్పుడు ఆ జరిమానాని 10 కోట్లు చేసింది. అట్లాగే పాత చట్టంలో సాధారణ క్రిమినల్ కోర్టుల ద్వారానే విచారణ జరుగుతుండేది, ఇప్పుడు స్పెషల్ కోర్ట్ ఆర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులని ఏర్పాటు చేసి ఈ విచారణని 90 రోజుల్లో పూర్తి చేసి తీర్పు కూడా వెల్లడించాలని చెప్పి పెట్టి, ఇంతకుముందు టైం లిమిట్ లేదు. రైట్, ఇది ఈరోజు తీసుకొచ్చిన చట్టం. ఈ చట్టం మీద అమెండ్మెంట్స్ తీసుకొచ్చిన చట్టం మీద మళ్ళా సోమవారం రోజు 27వ తేదీ రోజు పార్లమెంట్లో చర్చ ఉంటుంది. ఆ చర్చకు కాంగ్రెస్ పార్టీ పోతుందా లేదా తెలియదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ చట్టం మీద చర్చకు పోతే వాళ్ళు సరెండర్ అయిపోయి ఉంటారని. అందుకే సోమవారం రోజు కాంగ్రెస్ పార్టీ ఇదే డిమాండ్, ప్రధానమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ తోటే మళ్ళీ సభను స్తంభింపజేస్తుంది. ఈ సవరణల మీద చర్చ జరగకుండా చూస్తుంది. వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సవరణల మీద చర్చ జరగకుండానే ఈ సవరణల బిల్లు ఆమోదవుతుంది. వాస్తవానికి ఈ సవరణల్లో కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ విద్యార్థుల పక్షాన ఉందంటే, కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ పేపర్ లీక్లకు వ్యతిరేకంగా ఉంది అంటే ఈ చట్ట సవరణలకు ఒక కీలకమైన సవరణని వాళ్ళు సజెస్ట్ చేయాలి. ఆ సవరణ ఏంటంటే, ఎట్లాగో మీరు 90 రోజుల వరకు తుది తీర్పు వెలువడాలంటున్నారు కదా, ఆ 90 రోజుల వరకు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆ అక్యూజ్డ్ 90 రోజుల వరకు ఖచ్చితంగా జైల్లో ఉండేటట్టుగా కూడా మీరు అమెండ్మెంట్ చేయండి అని చెప్పొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పదు. కాంగ్రెస్ పార్టీ సోమవారం రోజు పార్లమెంటుకు పోదు. పోయి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీని ఇట్లాంటి డిమాండ్లు పెట్టదు. వాళ్ళు పార్లమెంటుకు పోకపోతే దీన్ని చర్చించి వాళ్ళు ఆమోదించుకుంటారు, అయిపోతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు చేస్తున్న ద్రోహం. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖర్గే గారిని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారిని, ఇక్కడ తెలంగాణ విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బరాబర్ అడుగుదాం. ఈరోజు మన వేదికగా అడుగుదాం. అయితే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేటీఆర్ అనేక మంది జెన్జీ విద్యార్థులతో కలిసి ఒక ప్రదర్శన నిర్వహించారు. ఏ పార్టీలకు సంబంధం లేని వేలాది మంది విద్యార్థులు అక్కడికి వచ్చిండ్రు. కేటీఆర్ గారు ఆ మీటింగ్కు పోతుంటే కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరుతోటి కొందరు కాంగ్రెస్ పార్టీ గుండాలు ఆయన కార్ని అడ్డుకునే ప్రయత్నం చేసిండు, ఆయన అక్కడ పోకుండా ఉండే ప్రయత్నం చేసిండు. కేటీఆర్ గారు అక్కడికి పోతున్నది ఎవరిని ప్రశ్నిస్తేందుకు? భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తేందుకు. మరి భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తేందుకు కేటీఆర్ పోతే వీళ్ళందరూ కలిసి వీళ్ళు కూడా పోవాల్సిన దగ్గరికి ఆయనను పోకుండా చేసిండ్రు. అంటే ఎవరి కోసం చేసింది ఇది? అక్కడ బడే బాయ్ కోసం, ఈ చోటే బాయ్ డైరెక్షన్లో ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిండ్రు. అది ఒకసారి కేటీఆర్ గారు ఏమన్నారు చూద్దాం. మేము కొట్లాడుతుంది మోడీ ప్రభుత్వం మీద, బీజేపీ మీద. మధ్యలో ఇక్కడ చోటాబాయికి ఏం నొచ్చిందో నాకు అర్థమైతలేదు. నీకేమైందిరా నాయన? నేను మోడీని అంటే ఈ కేడీగాడు ఎందుకు ఉలిక్కి పడుతున్నాడు మధ్యలో? నేను మోడీని అంటున్నా. మోడీ తప్పు చేసిండంటే నీకేంది రోగం? మధ్యలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నా కారుకి అడ్డం వచ్చిండ్రు, పోలీసు వాళ్ళు చంపి తీసుకుపోయినారు. మంచిగా ఏం జరుగుతుంది ఈ దేశంలో? నువ్వు రావు, ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి ప్రధానమంత్రి ఇంటి ముంగట కూర్చుంటే ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్లో దాక్కున్నది. ఢిల్లీకి పోలే ఈడ పోయి దాక్కున్నాడు. అరే మీ మహేష్ గౌడ్ పోయి రాజ్భవన్ ముంగట ధర్నా చేసిండు, కనీసం ఆయన కొద్దిగానే రేషం ఉన్నది. నువ్వే అడున్నావు? కొడంగల్లో దాక్కున్నాడు. పోయి కొడంగల్లో మళ్ళీ గట్టిగా ఇంకా విచిత్రం చెప్తా మీకు. కొడంగల్లో పోయి ధర్నా చేసినట్టు చేసిండు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిర్రు, వెంటనే ఇడిచిపెట్టాలి, మావునికి దెబ్బ తాకింది, గింతంత గీర్కపోయింది, అయ్యో చాలా అన్యాయం జరిగింది అని బాధపడుతున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఏమన్నా కొద్దిగా సోయుందా నీకు? నీకు కూడా ఒక బిడ్డ ఉంది, నీకు కూడా మన్మడున్నాడు. నీ బిడ్డను ఇవాళ అక్కడ పిల్లల్ని కొట్టినట్టు కొడితే ఊకుంటావా ఒక తండ్రిగా? కనీసం రేషం లేదా? పిల్లలను గొడ్డులను కొట్టినట్టు కొడుతుంటే కనీసం స్పందన లేదు నీకు. ఢిల్లీ దాకా పోయి మరి మీ నాయకుడితో కూర్చునే ధైర్యం కూడా లేదు నీకు.
పేపర్ లీక్ విత్ నిరోధక చట్టం, ఈ చట్టం మీద సోమవారం రోజు చర్చ జరుగుతుంది. ఆ సోమవారం రోజు చర్చకు కాంగ్రెస్ పార్టీ అటెండ్ అవుతుందో లేదో చూడాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రాజీనామా చేయాలనే దాని మీద పట్టుదలతో ఉన్నాడు. నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని అడుగుతున్నాడు. ధర్మేంద్ర ప్రధాన్ ఒకవేళ ప్రధానమంత్రి రాజీనామా చేస్తే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అవసరం లేదు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని పక్కకు పెట్టేసి ప్రధానమంత్రి రాజీనామా చేయాలని పట్టుబడుతున్నాడు. కాబట్టి సోమవారం రోజు వీళ్ళు పోతారో లేదో చూడాలి. కానీ ఒకటి మాత్రం నిజం, పేపర్ లీక్ నిరోధక చట్టం వల్ల పేపర్ లీకులు ఆగుతాయని మనం చెప్పలేం. ఎందుకంటే మనం చూసినాం, నిర్భయ చట్టం వచ్చిన తర్వాత మానభంగాలు ఆగినాయంటే ఆగలేదు, సామూహిక మానభంగాలు ఆగినాయంటే ఆగలేదు. తెలంగాణలో దిశ చట్టం వచ్చిన తర్వాత అత్యాచారాలు ఆగినాయంటే ఆగలేదు. చట్టాలన్నీ తీసుకొచ్చినా ఆ చట్టాలని అమలు చేయడంలో ప్రభుత్వాలు సిన్సియర్గా ఉన్నప్పుడే ఆ చట్టాలకు విలువ ఉంటుంది, ఆ చట్టాలు పనిచేసినట్టు. అంతేగాని చట్టాలు చేసేసినాం కదా అని చెప్పేసి మిగతా ఏ కార్యక్రమాలు చేసినా కూడా ఆ పేపర్ లీకులు ఆగవు. నిర్భయ దిశ చట్టాలు వచ్చిన తర్వాత కూడా అత్యాచారాలు ఎట్లా ఆగలేదో, పేపర్ లీక్ నిరోధక చట్టం వచ్చిన తర్వాత కూడా పేపర్ లీకులు ఆగవు. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ సిన్సియారిటీ లేదు, సిన్సియర్గా లేరు. అందుకే ఈరోజు మన కార్యక్రమం ద్వారా బరాబర్ అడుగుదాం రేవంత్ రెడ్డిని, మహేష్ కుమార్ గౌడ్ని, రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖర్గేని, ప్రియాంక గాంధీని బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ మీరు కలిసి ఆడుతున్న నాటకాలని ఎక్స్పోజ్ చేద్దాం. పేపర్ లీక్లు, మోదీ సర్కార్ అక్రమాలపై పోరాడుతున్న దేశ యువత వాళ్లకు బీఆర్ఎస్ అండగా నిలిస్తే రేవంత్ ఎందుకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తల్ని పంపించి ఆయన అక్కడ పోకుండా చేసిండు? బరాబర్ అడుగుదాం. ఢిల్లీలో రాహుల్, గల్లీలో రేవంత్ ఇద్దరు డైవర్షన్ రాజకీయాలతో యువత పోరాటాన్ని నీరుగారుస్తున్నారు. ఎందుకు? బడేబాయ్తో మీ కుమ్ముక్కు రాజకీయాలు నిజం కాదా? బరాబర్ అడుగుదాం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశానికి రాహుల్ గాంధీ ఎందుకు గండి కొట్టిండు? దీంట్లో రాహుల్ గాంధీ స్వార్థమేంది? న్యాయమైన విద్యార్థుల పోరాటంలోనూ రాజకీయ స్వార్థమేనా? బరాబర్ అడుగుదాం. ఖచ్చితంగా బరాబర్ అడుగుదాం. ఈరోజు వేలాది మంది విద్యార్థులు ఇందిరా పార్క్ దగ్గర పోయి ఢిల్లీలో ఎవరైతే విద్యార్థులు నిరసన ప్రకటిస్తున్నారో వారికి మద్దతుగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ పార్టీకి సంబంధం లేని వేలాది మంది కార్యకర్తలు, వేలాది మంది విద్యార్థులు అక్కడికి వచ్చిండ్రు. అందుకే ఈరోజు ఈ అంశం తెర మీదకి తీసుకొచ్చి బరాబర్ అడుగుదామని టీ న్యూస్ నిర్ణయించింది. ఈరోజు బరాబర్ అడుగుదాంలో మనం అతిథి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వై సతీష్ రెడ్డి మనతో ఉంటారు. ఆయనతో కలిసి బరాబర్ అడుగుదాం.